ప్రేమ పంతమా అంటే ప్రేమ ఎవరికి కావాలి, మాకు మా పంతమే ముఖ్యం అంటున్నారు ఓ యువతి తల్లిదండ్రులు. ప్రకాష్ ఇతను కృష్ణగిరి జిల్లా బాగలూరు సమీపంలోని పట్టవరపల్లి అనే గ్రామంలో ఉంటున్నాడు. ఈ ప్రకాష్ ఓ రైతు, వయసు 50 సంవత్సరాలు. ఇతని భార్య పేరు కామాక్షి. ప్రస్తుతం వీరికి 16 ఏళ్ల కూతురు స్ఫూర్తి ఉంది. గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. అయితే 9th క్లాస్ నుండే చదువుతో పాటు ప్రేమను కూడా వంట పట్టించుకుంది. బాగలూరు సమీపంలోని ముతాలికి చెందిన శివను ఆ వయసులోనే ప్రేమించేసింది. అప్పటికి శివ వయసు 21 సంవత్సరాలు. ఇక వీరిద్దరి ప్రేమ గురించి మాట్లాడుకుంటే, ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు అన్న మాటను తమకు కూడా వర్తించేలా చేసుకున్నారు. నేను చదివింది 9th క్లాసే అయినా నా బ్రెయిన్ ఫుల్ గా మెచ్యూర్ అయిపోయిందంటూ శివను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది స్ఫూర్తి. అక్కడితో ఆగిందా అంటే, నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అని ప్రియుడు చెప్పటంతో 2022లో అతనితో లేచిపోయింది. అలా పారిపోయిన 2 రోజులకి స్ఫూర్తి పేరెంట్స్ కి కూతురి ప్రేమ విషయం, ఆమె ప్రియుడు శివతో పారిపోయిన విషయం తెలిసి రగిలిపోయారు. కూతురు చేసిన పనికి ఆమెను తిట్టుకున్నారు. చదువుకోమని స్కూల్ కి పంపితే చదువు పక్కన పెట్టి ప్రేమలో పడి పారిపోయి మా పరువు తీస్తుందా అని వాళ్లకు స్ఫూర్తిపై కోపం వచ్చింది. అయితే అప్పుడే వాళ్లకు ఓ ఆలోచన కూడా వచ్చింది. పారిపోయిన కూతుర్ని తిరిగి ఇంటికి తెచ్చుకొని పోగొట్టుకున్న తమ పరువుని తిరిగి తెచ్చుకోవాలి అనుకున్నారు. పైగా స్ఫూర్తిది తెలిసి తెలియని వయసు కావటంతో ఆమె చేసింది తప్పైనా మా కూతుర్ని వెతికి పెట్టండంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పారిపోయింది ఓ మైనర్ అమ్మాయి కావటంతో పోలీసులు వెంటనే ఆమె కోసం గాలించడం మొదలు పెట్టారు. ఆలస్యం అయ్యే కొద్దీ ఆ మైనర్ అమ్మాయి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని కొద్ది రోజులకే స్ఫూర్తి ఆచూకీ తెలుసుకొని ఆమెను పట్టుకొని బుద్ధి మాటలు చెప్పి ఆమె పేరెంట్స్ కి అప్పగించి శివను అదుపులోకి తీసుకున్నారు. ఈ స్ఫూర్తి మైనర్ అమ్మాయి కావటంతో ఓ మైనర్ అమ్మాయిని తీసుకువెళ్లినందుకు శివను పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. దీంతో శివ కటకటాల పాలైపోయాడు. స్ఫూర్తిని తీసుకొని ఆమె పేరెంట్స్ ఇంటికి వెళ్లిపోయారు. కూతుర్ని చెడామడా తిట్టేశారు పేరెంట్స్. బంధువులతో కూడా చెప్పించారు. ఇక మీదట ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా బుద్ధిగా ఉండమని గట్టిగా చెప్పారు. ఇంకోసారి దారి తప్పితే నిన్ను చంపడానికి కూడా మేం వెనకాడమని బెదిరించారు. దీంతో స్ఫూర్తి కూడా కొన్నాళ్లు సైలెంట్ గా ఉండిపోయింది. ప్రియుడు శివ జైలు జీవితం గడుపుతున్నాడు. స్ఫూర్తి యథావిధిగా చదువుకుంటుంది. అలా కొంతకాలం గడిచింది. జైలుకు వెళ్లిన ప్రియుడు విడుదలయ్యాడు. బయటికి రాగానే ప్రియురాలి కోసం పరితపించిపోయాడు. వెంటనే స్ఫూర్తి గురించి వివరాలు సేకరించి ఆమె చదువుకుంటున్న కాలేజీకి వెళ్లాడు. చాలా కాలం తర్వాత ప్రియుడిని చూడగానే ఉక్కిరి బిక్కిరైపోయింది స్ఫూర్తి. మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు శివ అంటూ అతన్ని హత్తుకుంది. నీకోసమే జైలు నుండి విడుదల కాగానే ఇలా వచ్చేసానన్నాడు ప్రియుడు. నువ్వు లేకుండా నేను ఇన్నాళ్లు జైల్లో చావలేక బ్రతికున్నానన్నాడు. జైల్లో ఉన్నంత కాలం నీ ఆలోచనలే, రోజంతా నీ ధ్యాసనే. ఎప్పుడెప్పుడు జైలు నుండి రిలీజ్ అవుతానా, ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తానా అని 1000 కళ్లతో ఎదురు చూశానన్నాడు. చకోర పక్షిలా నేను కూడా నీ కోసం ఎదురు చూశానంది ప్రియురాలు. కానీ మా వాళ్లకి భయపడి నీ విషయంలో సైలెంట్ అయిపోయాను తప్ప నా మనసులో ఇప్పటికీ నువ్వే ఉన్నావంది స్ఫూర్తి. అందుకే మనసులోనే నీ కోసం మదన పడుతూ నువ్వు వస్తావేమో అని ఎదురు చూశానంది. కానీ చాలా కాలమైన నువ్వు రాకపోయేసరికి నువ్వు నన్ను మర్చిపోయావేమో అనుకున్నా అని తన మనసులో ఉన్న భారమైన ప్రేమను ప్రియుడికి వినిపించింది. అలా విడిపోయిన ఈ ప్రేమికులిద్దరూ మళ్లీ కలిసిపోయారు. అప్పటి నుండి మునుపటి ప్రేమ కన్నా రెట్టించిన ప్రేమతో దూసుకుపోతూ ఒకటైపోయారు. మనసులతో పాటు తమ తనువులను కూడా కలిపేసుకున్నారు. ఇక మనల్ని ఎవరూ విడదీయలేరు అనుకున్నారు. అప్పటికి ఈ శివ వయసు 23 సంవత్సరాలు. అంటే దాదాపు 2 ఏళ్లు జైలు జీవితం అనుభవించాడు. బయటకు రాగానే మళ్లీ ప్రియురాలిపై ప్రేమ పుట్టి ఆమెను కలిసి తన ప్రేమను కొనసాగించాడు. అయితే ఈ విషయం కాస్త స్ఫూర్తి పేరెంట్స్ కి తెలిసింది. కూతురు మళ్లీ తన పాత ప్రియుడు శివతో తిరుగుతుందని తెలిసి కూతురుపై విరుచుకుపడ్డారిద్దరు. నువ్వు శివాను మర్చిపోతావా, నిన్ను చంపేయమంటావా అని బెదిరించారు. దీంతో స్ఫూర్తి శివది మనది ఒకే కాస్ట్ కదా, అతనికి ఇచ్చి నన్ను పెళ్లి చేయడానికి మీకేం బాధ అని అడిగింది పేరెంట్స్ ని. నీ ప్రేమ ఎవరికి కావాలి, మాకు మా పంతాలే కావాలి. అతను మన కులం వాడైనా మేము అతన్ని నీకు వరుడిగా సెలెక్ట్ చేయలేదు. సో మేము నిన్ను అతనికిచ్చి పెళ్లి చేయం. అందుకే నువ్వు అతనితో తిరగటం మానేయమన్నారు పేరెంట్స్. కానీ స్ఫూర్తి మాత్రం వాళ్ళ మాటలను పట్టించుకోకుండా యథాప్రకారం ప్రియుడితో తన ప్రేమను కంటిన్యూ చేసింది. దీంతో స్ఫూర్తి పేరెంట్స్ ఆమెపై పగ పెంచుకున్నారు. తమ మాట కాదని మళ్లీ శివతో తిరుగుతుందని కూతుర్ని చంపేయాలి అనుకున్నారు. అందుకు స్ఫూర్తి మేనత్త కామాక్షి సాయం కూడా అడిగారు. నా మేనకోడలు తప్పు చేసింది, అందుకే ఆమెను చంపేయటం న్యాయమే. మీ న్యాయమైన పనికి నేను నా వంతు సాయం ఖచ్చితంగా అందిస్తానందామే. అలా అమ్మా, నాన్న, అత్త ముగ్గురు కలిసి స్ఫూర్తి హత్యకు ప్లాన్ చేశారు. ఆ క్రమంలోనే మార్చి 14న కాలేజ్ కని వెళ్లిన కూతురు ఇంటికి వచ్చి పడుకోగానే ముగ్గురు ఆమె గదికి వెళ్లారు. మా మాటనే వినకుండా ఆ శివతో తిరుగుతూ మా పరువు తీస్తావా అని ముగ్గురు కలిసి స్ఫూర్తి తలను పట్టుకొని మంచానికేసి కొట్టారు. తర్వాత ఆమెపై దాడి చేసి స్ఫూర్తిని చంపేశారు. చంపాక ముగ్గురు కలిసి స్ఫూర్తి శవాన్ని ఓ మూటలో పడేశారు. తర్వాత ఆ మూటను పట్టుకొని భార్యాభర్తలిద్దరూ బండిపై ఎక్కి కూర్చొని ముఖానికి గుడ్డ చుట్టుకొని శవాన్ని మధ్యలో పెట్టుకొని కామాక్షిని వెళ్లిపోమన్నారు. అలా ఇద్దరు కలిసి స్ఫూర్తి శవాన్ని బైక్ పై తీసుకువెళ్లి అన్నానగర్ లోని చెరువులో పడేశారు.
తర్వాత ఏం చేయని వాళ్ళలా ఇంటికొచ్చారు. అయితే మార్చి 16న చెరువులో శవం తేలటంతో పట్టవరపల్లి గ్రామస్తులు ఆ శవాన్ని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అక్కడికి చేరుకుని శవాన్ని పరిశీలించి పోస్ట్ మార్టానికి పంపారు పోలీసులు. వారి ప్రాథమిక విచారణలో ఆ శవం స్ఫూర్తిగా గుర్తించారు. పైగా ఆమెను హత్య చేసినట్లు తేలటంతో విషయాన్ని ఆమె పేరెంట్స్ కి చెప్పారు. అయితే కూతురు మరణ వార్త వినగానే పేరెంట్స్ తమ ఏడుపు నాటకానికి తెరతీశారు. మా అమ్మాయి నిన్నటి నుండి ఇంటికి రాలేదు, ఆమె కోసం ఎక్కడెక్కడో వెతికాం, ఇక లాభం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఈలోగా మీరే మా కూతురి మరణ వార్త చెప్పారంటూ బోరుమన్నారు. వాళ్ళ ఏడుపు చూసి మీ అమ్మాయిని చంపిన వాళ్లను ఖచ్చితంగా పట్టుకుంటామన్నారు పోలీసులు. శవం దొరికిన చోట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా ఓ ఇద్దరు ముఖానికి గుడ్డ చుట్టుకొని స్ఫూర్తి శవాన్ని ఆ నదిలో పడేసినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు ఎవరా అని ఎంక్వైరీ చేస్తూ అనుమానం వచ్చి స్ఫూర్తి పేరెంట్స్ పై కూడా నిఘా పెట్టారు. వారి గురించి ఆరా తీయగా వారు కూతురి ప్రేమ విషయంలో ఆమెతో పలుమార్లు గొడవ పడ్డారని తెలిసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించగా తామే తమ బంధువుతో కలిసి స్ఫూర్తిని చంపేసి శవాన్ని నదిలో పడేశామన్నారు. మా కూతురి ప్రేమ మాకు ఇష్టం లేదని అందుకే ఆమెను చంపేశామన్నారు ఇద్దరు. దీంతో పోలీసులు ప్రకాష్ ని, కామాక్షిని, అత్త మీనాక్షిని కూడా అరెస్టు చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.